అదేదో సినిమాలో జేవి స్వామియాజులు కమల్ హాసన్కి ఉద్యోగం ఇస్తాను రా అంటాడు. ఆ క్షణం నుంచి పూర్తిగా ఆయనతోనే ఉంటాడు ఇంట్లో కూడా. ఏంటంటే ఉద్యోగం ఇస్తాను అన్నావు కదా. అలాగూ ఇన్ని బాక్సులు పట్టుకొని మీరు అన్నిటికీ ఇప్పించే వరకు మీ వెనకాల మేము ఉంటూనే ఉంటాం. మీకు సత్యరిచంద్రుడి సినిమా చూపిస్తాం. హరీష్ రావు మొత్తం అందరినీ. సార్కి ఇవన్నీ తెలిసే ఎక్కడ ముట్టిస్తే ఎక్కడ అడ్డుకుంటుందో తెలుసు. అట్నుంచి ఇటు రాకుండా అట్నుంచి ఇటు రావాలంటే అందరూ మనల్ని ఎవరికి ఆపేద్దాం. ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. జస్ట్ 200-300 మంది సబ్స్క్రైబర్స్తో ప్రారంభించినప్పుడు ధ్యాన మహాచక్రం ఎవరి కోసం చేయలేదు, పిఎంసి కోసం ధ్యాన మహాచక్రం చేశారు ట్రస్టీలు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఒకేసారి 11,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. 5,80,116 మంది మన ధ్యాన మహాచక్రాన్ని చూశారు. అది ఇక అన్ని భాషలు. అందులో ఎక్కువ మంది ఇండియా, ఆ తర్వాత స్థానం USA. అట్లా తర్వాతను కొటాల వెళ్ళాము. అది బాగా పుంజుకుంది. 13,000 మందికి వెళ్ళిపోయింది లైవ్. ఆ తర్వాత లైవే రావట్లేదు. ప్రకృతి వ్యాలీకి వెళ్ళాం, మహాకరుణ ధ్యాన మహాచక్రం. ఆ గిరిపుత్రుల అనుభవాలు విన్న తర్వాత మన టీవీకి ఎక్కడో వెళ్ళిపోయింది రేటింగ్. ఎంత వెళ్ళిపోయిందో. ఈవేళ ఆఫీస్కి వెళ్ళాలంటే భయం వస్తుంది. అంతకుముందు మాకు ఫోన్ ఉండేది, ల్యాండ్ లైన్ ఒకటి ఉందని కూడా గుర్తులేదు. అది తీసుకున్నాం కానీ అక్కడ పెట్టేసాం. మేము ఎక్కడ ఏ ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు. కానీ అనుభవాలు చూసి తట్టుకోలేక ఆపుకోలేక నెట్లోకి వెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు రాత్రి పగలు వేలాది మంది. ప్రతిసారి ప్రతిరోజు ఇచ్చిన ధ్యాన మహాచక్రాలు ఇచ్చినటువంటి ఆ సందేశం, కొటాలలో 3వ రోజు ఇచ్చినటువంటి ఆ సహాయము అన్న సందేశం ప్రతి ఒక్కరికి సంవత్సరం కాలం పాఠం. అది రోజు వింటుంటే అర్థమైనట్టే ఉంటుంది. అది అర్థమవుతూనే ఉంటుంది. వింటున్నంతట్టు మళ్ళీ కొత్తగా అర్థమవుతూనే ఉంటుంది. అది ఎంత గొప్పగా ట్రెండ్ అవుతుందో. సో ఈ అద్భుతమైన సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం మనందరి బాధ్యతగానే మనం తీసుకున్నాం. కాబట్టి ఈరోజు మన టీవీ ఛానల్ మేము చూస్తామని కన్నడ, తమిళ్, మలయాళం, ఒరియా, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ ఎదురుస్తున్నారు. సో ఇంత 5 అంతకంటే ఎక్కువ భాషల్లో కనుక ఏదైనా ఒక ఛానల్ ఉంటే దాని పేరు జాతీయ ఛానల్. మనం అతి త్వరలోనే ఇంటర్నేషనల్ ఛానల్ కూడా కాబోతున్నాం. అందులో సందేహం లేదు. సో అంత అద్భుతమైన సపోర్ట్ ఉంది. ధ్యానుల అనుభవాలకు ఉన్న విలువ ఎంతో మన అనుభవాలు వింటూ ఉంటే అర్థమవుతుంది. మొన్ననే మన ప్రకృతి వ్యాలీలో రోజు 1 గంట 2 గంటలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం భోజనం చేస్తున్నాం, ఆయన నిద్రపోతున్నాం కదా, వాళ్ళ మాటలు వాళ్ళ అనుభవాలు వినాలి అని పెడితే వాళ్ళు చెప్పిన అనుభవాలు, మనం ఇంతమంది సీనియర్ మోస్ట్ అనుభవాలు ఉన్నాయి మనకి, కానీ ఒక 50 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం మనం. ఇంకా వాళ్ళ అనుభవాల దగ్గర వాళ్ళు, ఒక అమ్మాయి అక్కడ చిన్న అమ్మాయి బాడీ వికెట్ చేసే ఆ ఊగిసలాట్లో ఉంటే చుట్టూ ధ్యానాన్ని కూర్చొని ధ్యానం నిలబడాలంటే నువ్వు ఉండాలి, నిన్నే చూపించి మేము ధ్యానం చెప్పాలి, నువ్వు వెళ్ళిపోతే ఎలా అని చెప్పి అందరూ కూర్చొని ధ్యానం చేసి అమ్మాయిని మళ్ళీ బాడీలో తెప్పించారు. ఎక్కడ జరగాలి? 50 సంవత్సరాలకు కూడా ఈ నాగరికత ప్రపంచం అందుకుంటుందో లేదో తెలియదు. ఇంకో 50 సంవత్సరాలు కావాలేమో అందరూ శాఖాహారులు అవడానికి. కానీ ఆల్రెడీ శాఖాహారులు అయి వచ్చారు. గిరిజనులమైన మేము శాఖాహారులం అయితే నాగరికతలో మైదానంలో ఉన్న మీకేం పోయి అని అడుగుతున్నారు. అది ఎక్కడ తగులుతుందో, ఎక్కడ తగలట్లేదు. కానీ అమెరికాలో ట్రెండ్ అవుతుంది మన ధ్యాన మహాచక్ర అనుభవాలు. ఎక్కడది? మనము అక్కడ నెట్లేదు. 3-4 గంటలు తర్వాత రిలే ఇచ్చేవాళ్ళం. వాళ్ళకి అమెరికా వాళ్ళకి ఇక్కడ పొద్దు సాయంత్రం తెలియదు కదా, అది లైవ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడే కదా లైవ్ లో ఇచ్చారు. ఎంత అద్భుతంగా ఉన్నాయి అనుభవాలు అవన్నీ. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో వస్తున్న అనుభవాలు మామూలు కాదండి. ఆకాశిక్ రికార్డ్స్ ఇక్కడ మనం ఊరికే ఫిజికల్ బాడీ చేసుకుని చెప్తున్నాం అంతే. ఆకాశిక్ రికార్డ్స్ లో కొన్ని వేల సంవత్సరాలు బట్టి నిగూఢంగా ఉండిపోయిన వాస్తవాలు, సత్యాలన్నీ పిరమిడ్ మెడిటేటర్ల ద్వారా, ధ్యానం ద్వారా బయటికి వస్తున్నాయి. ఎప్పుడో త్యాగరాజ స్వామి చెప్పాడు, పలుకే బంగారమయ్య అంటే పాప మన వెతికాడు, ఏ పలుకు బంగారం దొరకలేదు.
అది ఎవరి పలుకు అంటే పిరమిడ్ మాస్టర్స్ పలికే బంగారం. దానికోసమే ఉంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. చాలా మంది అప్పుడప్పుడు అడుగుతుంటారు, అలాగేయండి ఇవేయండి ఘోరాలు అఘోరాలు అవన్నీ వేస్తుంటాం. అది కథ కాదు. అసలు సెన్సేషన్ దేనికంటే మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉన్నది ఎందుకంటే ఓన్లీ పిరమిడ్ మెడిటేషన్ మాస్టర్స్ అనుభవాలు ఇవ్వడానికి, మన సంగీతం ఇవ్వడానికి, మన ధ్యానం ఇవ్వడానికి. అది ఫస్ట్ ప్రయారిటీ. మీరు ఎంతమంది వచ్చినా ఆ అనుభవాలన్నీ అందులో రికార్డ్ చేసి ఇవ్వాల్సినటువంటి అదే పెద్ద సపోర్ట్, మీ అందరి సపోర్ట్. అది మొదటి షేర్. తర్వాత డబ్బులు డిమాట్లు అవన్నీ సెకండరీ. అందులోకి మనకి విజయభాస్కర్ రెడ్డి గారు, పక్క కృష్ణారెడ్డి గారు ఎంతో మంది ఉన్నారు మన డబ్బు పెట్టడానికి. కాబట్టి డబ్బులు అనేది ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ, ట్రూత్ ట్రూత్ ట్రూత్, సత్యం 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 అనేది ప్రపంచం వెతుక్కున్న దానికి ఇవ్వడానికి మనం ఒక్కరిమే ఉన్నాం. ఇంతవరకు ఎవరికి అవకాశం లేదు. మొన్న లైవ్ లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. బాబాయ్ గారు ఆయన స్టైల్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. జీవితము, పిల్లలు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళు జరుగుతున్న మెరాకిల్స్ ఈయనకి ఎదురుకు వస్తున్నాయి. ఆయనకు ఒక్కడికైనా అవుతాయి, మాకు అవ్వాలి కొంతమంది అడుగుతున్నారు. ఆయనకు ఒక్కడికైనా అవుతాయి, మాకు అవ్వవా, మాకు లేవా కోరికలు, మాకు కావా సంకల్పాలు, మేము ఎందుకు చేసుకోకూడదని కొత్త కొత్త అన్ని పెడుతున్నారు. ఇలా అద్భుతంగా ఒక సత్యాన్ని అందించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం మనందరి మాట. పిరమిడ్ మాస్టర్ల వాణి పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నమాట. వాళ్ళు గుర్తుకాలి. సో ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని పత్రిజీ మనకి కల్పించినందుకు, ముఖ్యంగా ఎక్కడ జరుగుతున్నా మనం లైవ్లు అన్నది అందించడం కొత్త వింతగా, మరింత పొలకింతగా కూడా ఉంది. సార్ను కూడా ప్రతిరోజు సార్ ఎక్కడ ఉన్నారో అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే సార్ను పట్టుకోవడం ఇవాళ రేపు మనోవ్యాధులతో కూడా సాధ్యపడట్లేదు. ప్రకృతి వ్యాధి అసలు ఈ ప్రపంచానికి దూరంగా ఉంది. వెంటనే ప్రత్యక్షమయ్యారు వైజాగ్లో, వెంటనే మాయమై బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ వైజాగ్, ఇంక వైజాగ్లో వాళ్ళు అనుకుంటున్నారు ప్రతిసారి ఇక్కడే ఉన్నారు, నీలో బెంగళూరులో వచ్చారు. బెంగళూరులో ఉన్నారనుకునేలో కోయంబత్తూరులో తేలారు. కోయంబత్తూరులో అయిపోయింది అని వెంటనే మైసూరు, మైసూరులో అయిపోయింది అని వెంటనే బెంగళూరు, బెంగళూరు అయిందని వెంటనే హైదరాబాద్, హైదరాబాద్ అయిందని వెంటనే రేపు ఛత్తీస్గఢ్. ఇంత స్పీడ్గా వెళ్తుంటే సార్ని వెంటాడి ప్రపంచానికి చూపించడం అన్నది మరి ఒక పెద్ద ఛాలెంజ్. భూతాలు ప్రేతాత్మలు కొంతవరకే వెంటాడతాయి, అంతవరకు అంత మించి జోన్ కాకపోతే రాలేదు. కానీ పిరమిడ్ మాస్టర్లు మాత్రం పరమాత్మలు కదా, అందుకు అంతా వెంటాడతారు, అందుకు అంతా వెంటాడతారు ఎక్కడ ఉన్నా. అలాగే ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా మనకు ఉన్నాయి. ఓ పక్కేమో ధ్యాన మహాచక్రం అంటున్నారు. పురుషులందరూ ఖాళీగా ఉండడానికి ఏమి లేదు ఇక్కడ, వారికి ఒక రోజు వస్తుంది. తర్వాత ఈ సంవత్సరం అంతా మనకు లదక్ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అందరం అయిపోతాం. ఎంజాయ్ నాగమని ఉండదు అక్కడ, ఓన్లీ చింతామణులు ఉంటాయి. లదక్ క్యాంప్ అందరూ రావాలి. అక్కడ పిరమిడ్ ఓపెనింగ్, అలాగే లదక్లోని మనం అందరము మరి కొత్తదేమి కాదు, అద్భుతమైనది కాదు, ఇక్కడ చూసింది అక్కడ చూడవచ్చు. కాసేపు మన ప్రైవసీలో ఋషికేశ్ నుంచి లదక్ అతిపెద్ద ప్రోగ్రాం ఉంది. మరీ ముఖ్యంగా మన మహిళా సత్తా దినోత్సవాన్ని ఫిబ్రవరి 27 సాయంత్రం 5 గంటల నుంచి అశోక గార్డెన్స్ లో నిర్వహించుకోబోతున్నాము. మరి మహిళా సత్తాని, అఖండ మహిళా సత్తా గారి రూపాంతరం చెందాలి. 2 రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక నుంచి, ఆంధ్ర తమిళనాడు నుంచి, ఆంధ్ర కర్ణాటక, ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా విశేషంగా మహిళలందరూ వచ్చి ఆవేళ మహిళా శక్తి, ధ్యాన మహిళా శక్తి ప్రపంచానికి ఎలా ఉందో ఒక శాంపిల్గా మనం చూపించాలి. దానికి పురుషులందరూ ఇతోధికంగా సహాయం చేయాలి. ధన్యవాదాలు. ప్రకృతి వ్యాలీ ఎప్పుడో కట్టారు, చాలా శ్రమ కూర్చి. ఆ రోజు మనుషులు మామూలుగా వెళ్ళడమే అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కట్టారు. ఎందుకు కట్టారా అంటే తెలిసింది, గడిచిన ఒక వారం రోజులు అక్కడ జరిగినటువంటి ధ్యాన వైభవం ఎంత అంత అని చెప్పనలవి కాదు. సో దానికి కారణభూతుడైన ప్రకృతి వ్యాలీ అధినేత రాజ్యపతి రాజు గారికి ఒకసారి గట్టిగా చెప్పడం వరకు. ఇప్పుడు
ఒక సందర్భం చెప్పాలి. అనేక కారణాల వల్ల సారు అక్కడికి వస్తానన్నా ఈ వ్యక్తి రానివ్వట్లేదు. ఎందుకంటే తగిన సౌకర్యాలు లేవు 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 సార్ అని. ఒకరోజు అటు తిరిగి ఇటు తిరిగి మాయ చేసి మంత్రం కొట్టి మొత్తానికి అక్కడికి వెళ్ళిపోయాం. రాము 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 అని అర్ధగంట అని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అన్నారు, నాకు ఇక్కడే బాగుందయ్యా, ఇక్కడ ఉండిపోతానన్నారు. ఆ రాత్రి జనరేటర్ ఒకటి వేసుకొని ఉన్న 6 చింత చెట్టు కింద నిల్చొని ఉంటే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్దామన్నారు. ఊరికే కాలయాపన చేస్తున్నట్టు అక్కడ పిరమిడ్లోకి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఆ పిరమిడ్ ఎలా ఉందంటే అరుంధతి సినిమాలో బిల్డింగ్లా తయారైంది. 10 సంవత్సరాలు బట్టి ఎవరు వెళ్ళలేదు కదా. సో చూపించాలి కొన్ని, చూపించకూడదు కొన్ని మనం. కానీ సారు వేరే కూర్చొని మీరు అందరూ ధ్యానం కూర్చోండి అన్నారు. ఒక పక్క అక్కడి నుంచి ఫోన్లు, టైం అయిపోతుంది ఎప్పుడు వస్తారని. సరే కూర్చున్న తర్వాత అన్నారు, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇక్కడ 7 రోజులు ఉండిపోతానన్నారు. సార్ ఆ మాట అనడమే అక్కడ దాని వైబ్రేషన్ అంతా మారిపోయింది. విశాఖపట్నం మాస్టర్స్ విశేషమైన కృషితోను, విజయనగరం మాస్టర్స్కి సార్ ఏదో సరదాగా అడిగారు అనుకున్నాం. అక్కడ మామూలు భోజనం దొరకదు, గెంజి మెతుకులు కూడా దొరకవు. అలాంటిది నాకు 10 స్టార్ భోజనం కావాలయ్యా అన్నారు. 10 స్టార్ భోజనం అంటే వాళ్ళు కూడా అంతే ఉత్సాహంగా ఓకే సార్ అన్నారు. పన్నీర్తో భోజనం అన్నారు. మధ్యలో కన్వీనర్ కదా, నా మీద ఎక్కడ పడుతుందో నాయన పన్నీర్ మాట దేవుడు ఎరుగు, కన్నీరు రాకుండా చూడండి. మీరేదో ఆవేశంతో అంటున్నారు. కన్వీనర్ దగ్గర ఏమీ లేదు, ఆల్రెడీ రాజు గారికి ఆరిపోయారు. మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చూస్తే 30-40 లక్షలు ఖర్చు, అప్పటికే ధ్యాన మహాచక్రం అయిపోతుంది, సమర్పయాన్ని ఇక్కడ మళ్ళీ డొనేషన్ అంటే ఎక్కడ వస్తుంది? సరే మాకు ఒక పెద్ద దిక్కు ఉన్నాడు అప్పాజీ. మేమేమనుకుంటాం అంటే పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా వస్తే అప్పాజీకి ఇంకొక మనవరాలు ఉందని అనుకుంటాం. ఆవిడ పేరును పెళ్లి చేసినట్టు ఈ కార్యక్రమాన్ని పెడతాడు అని ఒక భరోసా. అలాగే నిలబడతాడు అప్పాజీ. ఒక గ్రేట్ మాస్టరు. మార్పు అన్న దానికి స్పెసిమెన్ ఎప్పుడు ఎవరైనా చూడాలంటే చూడగలరు లేదో కానీ అప్పాజీ ఫోటో నోట్ తీసుకొని పెట్టుకుంటే మార్పు అన్నదానికి, ధ్యానంలో మార్పు అన్నదానికి అప్పాజీ కుటుంబం ఒక స్పెసిమెన్, మనకి శాంపిల్ అన్నమాట. పైసాయే పరమాత్మ అనుకున్న వాళ్ళు పైసలు ఇవ్వడమే పరమాత్మ అనుకుంటున్నారు. మొన్న 10 సార్లు పిరమిడ్ అనౌన్స్ చేసినట్టే అలా అలా వచ్చేసి ఎవరికి ఇంట్లో చెప్పలేదు. నా విధానం 1 కోటి రూపాయలు దిగి వెళ్ళిపోయాడు. ఇంకా 10 ఎకరాలు ఉంది, ఈ సరిపోతే అది అమ్ముకోండి అన్నాడు. ఎక్కడి నుంచి రావాలి? ద మోర్ ట్రాన్స్పరెన్సీ, మోర్ అకౌంటబిలిటీ, మోర్ స్మార్ట్నెస్. అంత అద్భుతమైన అవకాశం మనకి వస్తుంది. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఈ సంవత్సరం మన ట్రస్ట్ వారు 64 లక్షలు మిగిలాయి అని చెప్పడం ఎంతో అద్భుతం. గట్టిగా చెప్పడం. నెక్స్ట్ ఇయర్కి 64 కోట్లు కాకపోతే అలా అడగండి, అప్పుడు చూద్దాం. ఇది అయితే అది అవుతుంది, ఇది అవ్వకపోతే అది అవుతుంది. అదే 10 సార్లు మనకి ఇచ్చినటువంటి ఫార్ములా. ఎప్పుడు చూస్తుంటారు ఆయన, మిగిలిందా అని ఎవరు చెప్తారా అని. ఏం మీకు వాటాలు అడగరు కదా, మిగిలితే నాకు ఎంత ఇవ్వండి అని కదా, ఎప్పుడు లేదు కదా, ఎక్కడా లేదు కదా. ఎందుకో మింగేసుకుంటాం మనం. మిగిలిందని చెప్తే ఏమైపోతుంది భయం. కానీ మిగిలింది అని చెప్తేనే అది 100 రెట్లు 1 కోటి రెట్లు అవుతుంది. అది ఆ ఫార్ములాని విశాఖపట్నం అమలు జరిపింది. అద్భుతంగా కార్యక్రమం జరిగిపోయింది. వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ భోజనాలు పెట్టారు. అడవిలో పానీపూరీలు పెట్టారు, అడవిలో పన్నీర్లు పెట్టారు, అడవిలో గోబీ 65 పెట్టారు, సూపులు పెట్టారు. ధ్యాన మహాచక్రానికి వచ్చి భోజనం చేసిన జీర్ణంగా అంతా అక్కడ అవుతుంది. ఆ టైం భోజనం పెట్టారు. ఈ మధ్యలో ఎవరో ఒక 60 రోజులు తెచ్చారు, వర్మరాజు. ఆయన వచ్చి అందరికి పాయసం పెట్టాడు. ఆయనది సింపుల్గా ఒక అర్ధగంట టీచింగ్ అందరికీ చూపిస్తే 2,80,000 దాటిపోయింది ఇప్పటికి. ఆయన వ్యూవర్స్ రవివర్మ. ఎక్కడ ఏ పాముందో ఏ పుట్టలో చెప్పలేము, ఏ అడవిలో ఏ పాముందో చెప్పలేము. ప్రతిసారి అక్కడ కార్యక్రమం ఎందుకు పెట్టారా దేవుడా అనుకున్న వాళ్ళందరికీ ఎందుకు పెట్టారు అన్నది నిదర్శనం వచ్చింది. అక్కడేమి ఇప్పుడు శ్రీకృష్ణ మెగా పిరమిడ్ని శంకుస్థాపన కూడా చేసి వచ్చారు. అలాగే ప్రకృతి వ్యాలీ అన్నది
ఊరికే నేను పెట్టుకోలేదు, ఈయన మాటలు కూడా నేనే మాట్లాడేస్తున్నాను. అక్కడ అద్భుతమైన పిరమిడ్ రాబోతుంది. దానికి సార్ ఎప్పటి నుంచో చేసిన విజన్, ఆ సంకల్పం ఎప్పటికది నెరవేరుతుందని తెలియజేయడానికి సంతోషిస్తూ, ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.